హలో ఫార్మర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ద్వారా అనంతపురం టమాటో ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ షేర్ చేస్తున్నానండి. చాలా రోజుల నుంచి వీడియోస్ అనేది చేయండి, అంటే ప్లాంటేషన్ జరుగుతోందా లేదా, సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉంది, కళ్యాణ్ దుర్గం ఏరియా కొంచెం టమాటా ఎక్కువగా నాటుతారు కదా, సో వర్షాలు కూడా పడ్డాయంట ఆ ఏరియాలో. సో ప్లాంటేషన్ ఏ విధంగా ఉందో మాకు షేర్ చేస్తే మాకు యూజ్ అవుతుంది అనేసి చాలా కామెంట్స్ అండ్ మెసేజెస్ వచ్చాయండి. సో అవన్నీ కూడా స్క్రీన్ షాట్స్ నేను మీకు ఈ వీడియో చివరిలో ఇస్తున్నాను. సో అవన్నీ కూడా మీరు చూడొచ్చు. అండ్ ఓకే ఫ్రెండ్స్, చాలామంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను. అండ్ నేను వచ్చేసి కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళకు కాల్ చేసి కనుక్కున్నటువంటి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి. సో నేనేమి ప్రతి పల్లెకి అండ్ ప్రతి విలేజ్కి వెళ్ళి నేనేమి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోలేదు. సో ఇది ఫార్మర్స్ అన్న వాళ్ళు గమనించగలరు. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ రోజు వచ్చేసి ఈ వీడియో ద్వారా మీరందరూ తెలుసుకోగలరు ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ కళ్యాణ్ దుర్గం అండ్ అనంతపురం. అండ్ అనంతపురంలో వచ్చేసి వర్షాలు 4 వర్షాలు అయితే పడ్డాయండి. మొత్తం అనంతపురం జిల్లా మొత్తం పడలేదు. సో కొన్ని ప్లేసెస్లో అంటే ఒక విలేజ్లో పడితే ఇంకొక విలేజ్లో పడలేదన్నమాట. అలాంటి వర్షాలు 4 అయితే పడ్డాయి. అండ్ అందులో 2 వచ్చేసి వడగండ్ల వర్షం అండి. కొన్ని విలేజెస్లో వడగండ్ల వర్షం పడింది. సో కొన్ని విలేజెస్లో అస్సలు వర్షమే పడలేదు అండ్ ఇంకొన్ని విలేజెస్లో లైట్గా వర్షం పడ్డాయి. సో వడగండ్ల వానలు అండ్ 4 వర్షాలు కంటిన్యూగా పడినటువంటి విలేజెస్లో వచ్చేసి ప్లాంటేషన్ అనేది జరిగిందండి. ఎవ్రీ ఇయర్ కంటే కొంచెం ఎక్కువగానే జరిగింది అండ్ భారీగా అయితే కాదండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అనంతపురంలో అతి భారీ ఎండలు ఉన్నాయి. అండ్ అలాగే ప్లాంటేషన్ పెట్టినప్పటికీ గ్రోతింగ్ అనేది రాకపోవడం వలన ప్లాంటేషన్ అనేది జరగడం లేదు. అండ్ కొన్ని విలేజెస్లో అంటే 4 వర్షాలు అని చెప్పాను కదండి, ఆ విలేజెస్లో ప్లాంటేషన్ జరిగింది, ఎప్పటికంటే ఎక్కువగా జరిగింది. సో ఆ విలేజెస్ నేమ్స్ అయితే నేను మీకు చెప్తానండి, తెలియచేస్తాను. మొదటగా వచ్చేసి బసాపురం అండ్ మాలేపల్లి, ఎర్రగుంట, 5 కళ్ళు అండ్ కదరంపల్లి, అనంపల్లి. సో ఇవన్నీ కూడా ప్లాంటేషన్ ఎక్కువగా జరిగినటువంటి విలేజెస్ అండి. సో ఒక విలేజ్ మాలేపల్లిలో వచ్చేసి దాదాపుగా 100 ఎకరాలు అండ్ 10 లక్షల నార అయితే సేల్ అయింది అనేసి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ ఆ తర్వాత బసాపురంలో వచ్చేసి 200 ఎకరాలు ప్లాంటేషన్ అయితే జరిగిందండి. సో పెట్టేశారు కదా, వస్తాయా అంటే అది చూడాలి, ఎందుకంటే ఎక్కువగా ఎండలు ఉన్నాయండి. వర్షాలు పడిన వెంటనే పెట్టేశారు కాబట్టి సో నెక్స్ట్ రాబోయే రోజుల్లో వర్షాలు పడతాయా లేదా అండ్ ఎండలు ఉన్నాయా, ఎక్కువగా ఉంటే కనుక గ్రోతింగ్ అనేది చాలా కష్టం కదండి. అండ్ గ్రోతింగ్తో పాటు ఫార్మర్ అన్న చూసుకునే దాంట్లో అంటే మెయింటెనెన్స్ చేసే దాంట్లో కూడా ఉంటుందన్నమాట. అండ్ కొత్త ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ నేను మీకు నెక్స్ట్ రాబోయే రోజుల్లో తెలియచేస్తాను. అంటే ఏ విధంగా ఉన్నాయి మొక్కలు, కొత్తగా పంట పెట్టారు కదండి ఫార్మర్స్ అన్న వాళ్ళ దగ్గర నుంచి వీడియోస్ అనేది తీసుకొని నేను మీకు నెక్స్ట్ వీడియోస్ ద్వారా తెలియచేస్తాను. ఇక బసాపురం ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక 200 ఎకరాలు అయితే ప్లాంటేషన్ జరిగిందండి. అండ్ అన్ని తోటలు మంచిగా ఉన్నాయా అనేది లేదా అనేది నేను తెలుసుకోవాలి, ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ప్రజెంట్ వచ్చేసి కొంచెం క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి ఇప్పటికైతే ప్రజెంట్ తోటలు మంచిగానే ఉన్నాయి. ఇక మాలేపల్లి విషయానికి వస్తే కనుక అందులో వచ్చేసి 100 ఎకరాలు నాటారు అండ్ దాదాపుగా 90 ఎకరాలు కొంచెం గ్రోతింగ్ తక్కువగా ఉంది. అందులో 10 ఎకరాలు మాత్రం చాలా అంటే చాలా మంచిగా గ్రోతింగ్ ఉంది అండ్ అంటే చెట్టు మంచిగా ఉంది, హెల్దీగా ఉంది అనేసి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషను. అండ్ ఆ 90 ఎకరాలకి కూడా ఎండు తెగులు ఎక్కువగా సోకుతోంది అని చెప్పారండి. అండ్ గ్రోతింగ్ చాలా తక్కువగా ఉంది. సో అంటే ఫార్మర్ అన్న ఎంత చూసుకున్నా ఎంత పెట్టుబడి పెట్టినప్పటికీ కొంచెం అంటే పవర్ కూడా ఉండాలి కదండి మొక్కలో, ఎండలకి తట్టుకునే శక్తి కూడా ఉండాలి కాబట్టి. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఇన్ఫర్మేషన్. అండ్ ఎక్కువగా ఏ సీడ్స్ పెట్టారు, ఏ వెరైటీ ఇక్కడ నాటుతున్నారు అంటే కనుక బాహో, మాలేపల్లిలో వచ్చేసి బాహో ఎక్కువగా పెట్టారంటండి. దాదాపుగా 7 లక్షల మొక్కలు అయితే బాహోనే పెట్టారు. అండ్ ఆ తర్వాత సాహిత్, సాహో అండ్ జయహో, నంది ఇవన్నీ కూడా పెట్టారనమాట. అవన్నీ తక్కువ, బాహో ఎక్కువ అనేసి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ అనంపల్లిలో వచ్చేసి సాహో అండ్ నంది, జయహో ఈ 3 ఎక్కువ అనేసి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ కొన్ని విలేజెస్లో నాటారు అని చెప్పాను కదండి, ముందుగా వర్షాలు 4 వర్షాల్లో కొంచెం ముందుగా పడడం వలన వాళ్ళు కూడా నాటడం జరిగింది. అండ్ ఎన్ని రోజులకు ముందు నాటారు అని మీకు డౌట్ వస్తుంది. సో 15 రోజుల నుంచి ప్లాంటేషన్ అనేది ప్లాన్ చేశారనమాట. అండ్ మామూలుగా అయితే కనుక ఈ మంత్ చివరిలో ప్లాంటేషన్ అనేది స్టార్ట్ చేస్తారు అనంతపురం ఏరియాలో. అండ్ తర్వాత నెక్స్ట్ మంత్ ఇంకొంచెం ఎక్కువ ప్లాంటేషన్ చేస్తారు. ఆ నెక్స్ట్ మంత్ హెవీ ప్లాంటేషన్ అనేది జరుగుతుంది. సో మామూలుగా ఈ విధంగా జరుగుతుంది. అండ్ ప్రజెంట్ వచ్చేసి ఇంకొన్ని విలేజెస్లో అసలు ప్లాంటేషన్ జరగలేదు. మరికొన్ని విలేజెస్లో ఒకరు ఇద్దరు ఫార్మర్స్ అన్న వాళ్ళు అలాగా కూడా చేశారనమాట. అవి వచ్చేసి గోళ్ళ అండ్ పాలువాయి, సో ఇలాంటి విలేజెస్లో కొంచెం ఆ విధంగా ఉన్నాయి. అలాగే జీడిపల్లి కూడా ఇలా అంటే ఒకరు ఇద్దరు ముగ్గురు నాట్లు
నాటినారనమాట. టమోటా అనేది ప్లాంటేషన్ చేశారు. సో ఓకే ఫ్రెండ్స్, మీకైతే మంచిగా యూజ్ అయింది అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి ప్లాంటేషన్ ఎలా ఉందో అని అడుగుతున్నారు. సో నేను ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంటే టైం పడుతుంది కదండి. సో అందుకనే ఇంత టైం తీసుకున్నాను. సో అందరి ఫార్మర్స్ అన్న వాళ్ళతో విలేజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. పాలవాయి, తీనగల్లు, జీడిపల్లి అండ్ అలాగే గోల్లా ఈ విలేజెస్లో వచ్చేసి ఒకరిద్దరు ఫార్మర్స్ అన్న వాళ్ళు మాత్రమే నాటారండి. అండ్ తీనగల్లలో వచ్చేసి అసలు ప్లాంటేషనే జరగలేదు. అండ్ కొన్ని విలేజెస్లోనే ప్లాంటేషన్ అనేది జరిగింది. సో ఈ విషయాన్ని బట్టి మీరు అందరూ తెలుసుకోగలరు. అండ్ టోటల్ కళ్యాణ్ దుర్గంలో ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి విలేజెస్ నేమ్స్ అయితే నేను మెన్షన్ చేయలేదు. అన్ని వివరాలు మనకి తెలియదు కాబట్టి సో నేను తెలుసుకున్నటువంటి విలేజెస్ నేమ్స్ అన్నీ కూడా మీకు మెన్షన్ చేసి తెలియచేశాను. సో ఇదండి ఇన్ఫర్మేషన్. అండ్ ఎండ తెగలు ఎక్కువగా ఉన్నాయి అనేసి ఫార్మర్స్ అన్న వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ వచ్చేసి పెట్టినటువంటి సీడ్స్ వెరైటీ వచ్చేసి బాహో అండ్ సాహో, నంది అండ్ జైహో ఇవన్నీ కూడా ఎక్కువగా పెట్టినటువంటి సీడ్స్ వెరైటీస్ అనమాట. సో ఇదండి ఇన్ఫర్మేషన్. అండ్ ఈ మంత్ లాస్ట్లో వచ్చేసి కొంచెం ప్లాంటేషన్ ఎక్కువగా చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అండ్ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో వచ్చేసి ఇంకొంచెం ప్లాంటేషన్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇక ఇంకొక డౌట్ వస్తుంది మీకు, ఎంతెంత మోతాదులో పెడుతున్నారు అనేసి. ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయండి. ప్రతి ఒక్క ఫార్మర్ అన్నా కూడా 1, 2, 3 అంతవరకు మాత్రమే ఈ ప్లాంటేషన్ అనేది చేశారు. అండ్ నెక్స్ట్ రాబోయే రోజుల్లో కొంచెం ఎక్కువ మోతాదులో ప్లాంటేషన్ జరుగుతుంది. ఎందుకంటే కనుక సో అంటే ఎండలు కొంచెం తగ్గినాక అప్పుడు సీజన్ అనేది మెయిన్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది కదండి. సో అందువలన ఇప్పుడు కొంచెం లాస్ట్ ఇయర్ కొంచెం ముందుగా ధరలు వచ్చాయి కాబట్టి ముందుగా పెట్టుకున్న వాళ్ళకు సో అందువలన కొంచెం అయినప్పటికీ మంచిగా చేసుకుంటే కనుక వస్తుందేమో ధరలు అనే ఒక ఇంటెన్షన్తో పెట్టామని చెప్పారు కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళు. సో నేను కాల్ చేసిన ప్రతి ఒక్క ఫార్మర్ అన్నా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మరీ నాకు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేశారండి. సో ప్రతి ఒక్క ఫార్మర్కి నేను ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మీరు లేకుంటే ఇంత ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసేదాన్నే కాదు. అండ్ నెక్స్ట్ వీడియోస్ నర్సరీ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు తెలియచేస్తానండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్స్ ద్వారా తెలియచేయండి. లేదంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి హెలో అనంతపూర్ వాట్సాప్ నెంబర్కి కాల్స్ అయినా చేయొచ్చు అండ్ మెసేజెస్ అయినా చేయొచ్చు. సో మెసేజెస్ అయితే కొంచెం మంచిగా చూసుకొని నిదానంగా అయినా రిప్లై ఇస్తాను. కాల్స్ అయితే వెంటనే రిప్లై ఇవ్వలేను. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఇన్ఫర్మేషన్. అండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను. అండ్ అందరికీ కూడా మంచిగా పంటలు రావాలి అండ్ మంచి ధరలు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 2025 ఇయర్ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. అండ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ నలుగురు ఫార్మర్స్ అన్న వాళ్ళకు షేర్ చేస్తే మంచిగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏమంటే కనుక 10 ఎకరాలు 20 ఎకరాలు నాటకుండా 1 ఎకరం అయినప్పటికీ కొంచెం క్వాలిటీతో టమోటా పంట పండించండి. సో మంచిగా ప్రైజెస్ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇదండి ఇన్ఫర్మేషన్. అండ్ ఫ్యూచర్ రేట్స్ అయితే నాకు ఏ మాత్రం తెలియదండి. ఎలా జరుగుతుంది, ఎక్కడ ఏ విధంగా నాటుతున్నారు అండ్ ఎంత మోతాదులో నాటుతున్నారు అండ్ వర్షాలు ఎలా పడబోతున్నాయి అండ్ డిమాండ్ వస్తుందా లేదా అనేది అయితే తెలియదు. సో నేను అందువల్ల ఫ్యూచర్ రేట్స్కి ఎటువంటి కామెంట్స్కి ఎటువంటి రిప్లై ఇవ్వను. నాకు తెలియదు అని మాత్రమే చెప్తాను. అండ్ ఫ్యూచర్ రేట్స్ ఎవరికి తెలియదండి, ఎందుకంటే అది ఎలా జరగబోతుంది అనేది తెలియదు కాబట్టి. సో ప్రతి ఒక్క అంటే మనకు ఎగ్జాంపుల్గా మీరు ఒక విలేజ్ ఇన్ఫర్మేషన్ తేగలరు, బట్ రాష్ట్రం అంతా తేలేరు కదండి, జిల్లాలు మొత్తం తేలేరు కదా, మండలం మొత్తం తేలేరు కదా. అలాంటిది ఇంకా మిగతా రాష్ట్రాల ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తేగలమండి. సో అందువలన నాకైతే ఏ మాత్రం తెలియదు ఫ్యూచర్ రేట్స్. అండ్ మంచి ప్రైజెస్ ఉండాలని మాత్రమే కోరుకుంటున్నాను. అండ్ అందరి ఫార్మర్స్ అన్న వాళ్ళు చాలా మంచిగా హ్యాపీగా ఉండాలని మాత్రమే కోరుకుంటాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.